నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. చట్టాలు ఉల్లంఘించిన వారిని, ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లను మాత్రమే శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. రెడ్ బుక్ మ్యాండేట్ అని తెలిపారు. మంగళగిరి నులకపేటలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్వయంగా పలువురికి ఆయన అల్పాహారం వడ్డించారు. పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే కేవలం కక్ష సాధింపు కోసమే గత ప్రభుత్వం వాటిని మూసివేసిందని మంత్రి లోకేష్ విమర్శించారు. సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. లిక్కర్, ఇసుక దందాల మీద చర్యలు ఉంటాయని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఫేక్ సర్టిఫికేట్తో జోగి కుటుంబం అగ్రిగోల్డ్ భూములను కొట్టేసిందని ఆరోపించారు. చట్టాలను అతిక్రమించిన వారికి శిక్ష తప్పదన్న ఆయన, రెడ్ బుక్ మ్యాండేట్ కాబట్టే ప్రజలు కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా రెండో హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్గా చెప్తున్నారు. అదే అమలు చేస్తాం. గత ప్రభుత్వం అన్ని వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ బస్టాండ్, నల్లచెరువు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను డిప్యూటీ మేయర్ సజ్జిలా, కమిషనర్ శ్రీనివాసులు, టీడీపీ నేతలు వేములకొండ శ్రీనివాస్, ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆటోనగర్, జీజీహెచ్, మార్కెట్ సెంటర్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమాన్ని 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినప్పటికీ గత ప్రభుత్వం పేదవాళ్ళని పస్తులుండేటువంటి విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అన్నా క్యాంటీన్లను పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితులు. ఒక కార్మికుడు ఉదయాన్నే పని చేసుకునే ఆలోచనతో, భోజనం లేక కూలీ వచ్చిన తర్వాత తిందామనే ఆలోచనతో వచ్చినటువంటి పేదవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా పస్తులు ఉండకూడదనే ఆలోచనతో, ఒక మంచి సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు 100 చోట్ల దాదాపు ప్రతిరోజు కూడా 26,500 రూపాయల ఖర్చుతో 350 మందికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులను, పేదవారి సంక్షేమమే మహాధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే మరి తక్కువ ప్రైస్లో మరి ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ కార్యక్రమం అంటే మీకు తెలుసు, బయట ఏది ముట్టుకున్నా కూడా రేట్స్ ఎక్కువగా ఉండే హోటల్స్కి వెళ్ళినా కూడా మరి 5 రూపాయలకి మరి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్ 3 రకాలు ప్రొవైడ్ చేయడం అనేది అక్షయ పాత్ర వాళ్ళ యొక్క సహకారం. అట్లాగే గవర్నమెంట్
దీని వెనుక మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మళ్ళీ దీనికి పే చేస్తున్నారు. అంటే మనకు 5 రూపాయలు అంటే సబ్సిడైజ్ ప్రైస్లో ఇస్తారు. కాబట్టి ఆ కృషి దానికి అనుగుణంగా కొంతమంది డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 3 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. పల్నాడు బస్టాండ్, చుట్టుగుంట, మిర్చియాడ్లలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు. పేదల ఆకలిని తీర్చేందుకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారంను అందించేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. దాతలు అన్న క్యాంటీన్లకు విరాళాలు అందించాలని సూచించారు. పల్నాడు బస్ స్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఏర్పడగానే ముందుగా పేదవాడి గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. అక్షయ పాత్ర వారి ఆధ్వర్యంలో అద్భుతమైన నాణ్యమైన హైజీనిక్ ఫుడ్ని 5 రూపాయలకే ప్రతి ఒక్క పేదవాడికి అందించడం జరుగుతుంది. ఈరోజు కోలాహలంగా నాయకులతో అధికారులతో ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మేము భాగస్వాములయ్యి పాలు పంచుకొని పేదవారందరికీ 5 రూపాయలకి అన్నం వడ్డిస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేని విధంగా మాకు ఈ అనుభూతిని మిగిల్చిన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 7 అన్నా క్యాంటీన్స్ ఇవాళ మనము ఓపెనింగ్ చేసుకుంటున్నాము. అలాగే జిల్లాలో ఎంటీఎంసీ పరిధిలో 3 క్యాంటీన్స్, తర్వాత తెనాలి మున్సిపాలిటీలో కూడా 3 క్యాంటీన్స్, మొత్తం జిల్లాలో మనం దాదాపు 13 క్యాంటీన్స్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము. ఈ క్యాంటీన్స్ అన్నిట్లో కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా టైమింగ్స్ మేరకు ఆల్మోస్ట్ ప్రతి మీల్ కూడా ఒక 2 to 3 hours టైమింగ్లో అందరికీ కూడా అందుబాటులో పెడుతున్నాము. మనకి అక్షయ పాత్ర వాళ్ళు ఈ కార్యక్రమము ప్రస్తుతం మనకి ఉన్న 13 క్యాంటీన్స్లో కూడా ఫుడ్ సప్లై అనేది వాళ్ళ ద్వారా జరుగుతుంది. వీఆర్ ఆస్కింగ్ ఫర్ డొనేషన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. మీరు కూడా మీ సపోర్ట్ని, మీరు కూడా మీ మద్దతుని తెలియజేస్తున్నారని. ప్రత్తిపాటి నియోజకవర్గంలో 2 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. అమరావతి రోడ్లోని జ్వరాల హాస్పిటల్, డీటీసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చేందుకే సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం హర్షణీయమని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ప్రతిపాటి నియోజకవర్గ పరిధిలోని జ్వరాల హాస్పిటల్, డీటీసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ నిర్వహణకు 30,000 రూపాయల విరాళం అందిస్తున్నట్లు రామాంజనేయులు ప్రకటించారు. పేదల ఆకలి తీర్చేందుకు ఉద్యోగులు, దాతలు తమ వంతు సాయం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. దైవ కార్యక్రమంగా భావిస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా దీన్ని భావించి చాలామంది కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో అంటే అన్నా క్యాంటీన్లో వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా వితరణగా చాటుతున్నారు. అందులో భాగంగానే కొల్లి జయరామరెడ్డి గారు మొదటి రోజు 10,116 రూపాయలు ఈరోజు అన్నా క్యాంటీన్కి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ అబ్బాయి తరఫున మరి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి వారికి వచ్చేటటువంటి జీతంలో 10% ఒక్కసారి ఇస్తే అది ఎంతో అద్భుతమైనటువంటిదిగా భావిస్తున్నాను. మరి దాంట్లో భాగంగానే నాకు 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యేగా జీతం వస్తుంది, మళ్ళీ 1 లక్ష రూపాయలు పెన్షన్లో వస్తుంది. కాబట్టి నా 3 లక్షల్లో 10% వాళ్ళందరితో పాటు నేను ముందుగా 30,000 రూపాయలు ఈ క్యాంటీన్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మంచి సలహా. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దీనిలో భాగస్వాములు డెఫినెట్గా చేస్తాము. నా వంతుగా నేను 2 days క్రితమే ఛార్జ్ తీసుకున్నాను. నా వంతుగా 25,000 నా శాలరీ నుంచి నేను ఈ ప్రోగ్రామ్కి డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇదనే కాకుండా మా జిఎంసీ తరఫున కూడా ప్లాన్ చేస్తాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు, తర్వాత మా జిల్లా ఆఫీసర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్,
వీళ్ళందరూ కూడా ఏకీకృతం చేసి ఈ మా గుంటూరు జిల్లా నుంచి చెక్కుల రూపంలో మేము సార్ మేమే అనుకుంటున్నాం అంటే ఒక అకౌంట్ ఒకటి కలెక్టర్ గారి పేరుతో ఒకటి క్రియేట్ చేసి అన్న క్యాంటీన్స్ నుంచి ఎవరైనా సరే ప్రజలు మన దగ్గర రాలేకపోవచ్చు చాలామంది వాళ్ళు కూడా అకౌంట్లో వేసే విధంగా మనం సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమం నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరంలోనూ అనంతరం దేశాభివృద్ధిలోనూ సర్దార్ గౌతులచ్చన్న ఎనలేని కృషి చేశారని ప్రజాప్రతినిధులు, బీసీ సంఘం నేతలు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల గౌతులచ్చన్న విగ్రహానికి ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బీసీ సంఘ నేతలు కేసన్న శంకర్రావు, వేములకొండ శ్రీనివాస్, ఇతర నేతలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బీసీల అభివృద్ధితో పాటు అన్ని వర్గాలు ఉన్నత స్థితిలో ఉండాలనే గౌతులచ్చన్న ఆశయం అందరికీ ఆదర్శనీయమన్నారు. రాజకీయ పాండిత్యుడు సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీసీల బాంధవుడిగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి వ్యక్తి తిరిగి స్వాతంత్రానంతరం భారతదేశ అభివృద్ధి కోసం పునాదులు వేసేటువంటి దాంట్లో తన భాగస్వామ్యాన్ని పెట్టినటువంటి ప్రముఖుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. బ్రిటిష్ వారిని సైతం ఎదిరించి పోరాడి ఆచార్య ఎన్జి రంగా గారి శిష్యరికంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి చేయనటువంటి బీసీల కోసం అనేక అభ్యున్నతి కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీల బాంధవుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనే ఒక వీరోచితమైన బిరుదుని పొందిన మహోన్నత వ్యక్తి అటు ఉప్పు సత్యాగ్రహంలోనూ ఇటు క్విట్ ఇండియా మూమెంట్లోనూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన అద్భుతమైన మహానేత. ఇటు రైతు బాంధవుడుగాను అటు వెనకబడిన కులాలకు అంటే బీసీలకు అండదండగా ఉన్న ఆశా జ్యోతిగా నిలిచారు. స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తులలో స్వాతంత్ర సమరయోధుల్లో గౌతులచ్చన్న గారు ఒకరు. ఈరోజు మేము ప్రజాప్రతినిధులుగా మెలుగుతూ ఇలాంటి వారి ఆదర్శాలు వాళ్ళ అడుగుజాడల్లో వెనక నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లచ్చనంటే ఒక కల్లుగీత కార్మిక కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా గ్రామస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయంగా ఎదిగినటువంటి మహామేధావి. ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే పేద ప్రజల కోసం, బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కూడా పోరాటాలు చేసి అదేవిధంగా తను ఏదైతే లక్ష్యాన్ని చేరాలనుకున్నాడో ఆ లక్ష్య సాధన కోసం ఎవరిని కూడా లెక్క చేయకుండా కేవలం బలహీన బడుగు వర్గ ప్రతిదే కాకుండా ఆధిపత్య కులాల వారికి కూడా ఈ సమాజంలో మంచిగా న్యాయం జరగాలని ఒక దృఢ సంకల్పంతో, ఆశయంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. సర్దార్ అనే బిరుదు మొట్టమొదటిగా వల్లభాయ్ పటేల్ తర్వాత దేశంలోనే మొట్టమొదటి బిరుదాంకితులు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు. ఆయన ఆదర్శాలను, ఆయన ఆశయాలను ఈనాటి యువత ఆదర్శంగా తీసుకొని ఈ రోజున ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పొన్నూరులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం అన్నా క్యాంటీన్కు వచ్చిన పేద ప్రజలకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వడ్రానం మార్కండేయ బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బీజేపీ మూడవసారి అధికారంలో వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆవాజ్ ఆరోపించింది. దీన్ని వ్యతిరేకిస్తూ నెల 18న సదస్సు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిష్టి తెలిపారు. ఈ సదస్సుకు అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గఫూర్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావు,
హాజరవుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ముస్లింల అభివృద్ధి పట్ల కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ పట్ల కానీ చిత్తశుద్ధి లేదని చిష్టి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం బ్రాడీపేట 2/7 నందు రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ వక్ఫ్ చట్ట సవరణలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ 40 ప్రతిపాదనలతో తీసుకురావడం జరిగింది. ఇది వక్ఫ్ బోర్డు యొక్క స్వయం ప్రతిపత్తిని హరించడంగానే దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ముస్లిం మైనార్టీల యొక్క ఏదైతే పేద ముస్లిం ప్రజానీకానికి చెందినటువంటి ఈ ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా హరించేసి కలెక్టర్లకు విచక్షణ అధికారాలను ఇవ్వడానికి కూడా ఆవాస్ కమిటీ తప్పుపడతా ఉంది. దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా 3వ అతిపెద్ద సంస్థగా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులన్నింటినీ కూడా హరించడం అనేది లౌకిక రాజ్యాంగానికి విరుద్ధంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ విషయాల పట్ల వక్ఫ్ బోర్డు ఆస్తుల యొక్క చట్ట సవరణల గురించి అవగాహన కల్పించడం కోసం అన్ని సంఘాలతో కలిసి అన్ని ప్రతినిధులతో అందరితో కూడా కలిసి ఒక రాష్ట్ర సదస్సు నిర్వహించడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. లీగల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉన్నారో న్యాయ నిపుణులు కూడా దీంట్లో హాజరవుతూ ఉన్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆవాస్ కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ చట్టాలను గనుక వెనక్కి తీసుకోకపోతే దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకురావడం కోసం మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొహమ్మద్ అబ్దుల్లా చిష్టి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బీసీల సంక్షేమం కోసం పాటుపడాల్సిన పలు బీసీ సంఘాలు ఆధిపత్య కులాల పార్టీలకు మద్దతు పలకడం దురదృష్టకరమని బీసీ నాయకులు వైకే అన్నారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర బీసీ ఉద్యమ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి బీసీకి రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటాలు చేయనున్నట్లు చెప్పారు. ఎవరైతే ఏ సామాజిక వర్గాలైతే బీసీలని అలాగే ఇతర అంతపటి కులాలని అవమానాలకి దోపిడీకి బాధలకి గురి చేస్తూ ఉన్నారు. అలాంటి సామాజిక వర్గాల కులాల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలకి ఎన్నికల్లో బహిరంగంగా మద్దతు తెలియజేశారు. వాళ్ళ గెలుపులకి వీళ్ళు ఆ పార్టీలే తమ అనుకున్నట్టుగా భావించి తిరిగి పనిచేశారు. ఆ వైఖరి బీసీలకు చాలా నష్టకరమైనది. ఎందుకంటే కీలకం రాజ్యాధికారం. ఏ రాజ్యాధికారం కోసమైతే ఎన్నికలు జరుగుతున్నాయో తెల్లగా కాపు మొదలైన సామాజిక వర్గాల నాయకత్వం ఉన్న పార్టీ కావచ్చు, మరెవరైనా కావచ్చు, అలాంటి పార్టీలకి మద్దతు ఇవ్వడం ద్వారా బీసీల రాజకీయ అభివృద్ధికి చాలా పెద్ద ఎత్తున గండి కొట్టే చర్యగా దాన్ని మేము భావిస్తున్నాం. సర్దార్ గౌతులచ్చన్న 115వ జయంతి కార్యక్రమం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగింది. విగ్రహ కమిటీ ప్రతినిధులు రావులమణి, వేములకొండ శ్రీనివాస్, నేతలు గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీల అభివృద్ధికి పాటుపడే కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది నుండి సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రావులమణి ఆకాంక్షించారు. సర్దార్ అనే బిరుదు దేశంలో ఇద్దరికే ఉంటే ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే రెండో ఆయన సర్దార్ గౌతులచ్చన్న గారు. చన్న గారి జయంతిని రేపు వచ్చే ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా వచ్చే ఏడాది కల్లా జరిపించాలని కోరుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ప్రభుత్వ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ బీసీ సంఘీయులకి ఎక్కువ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అన్నమాట. శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో చేపట్టిన వరలక్ష్మి వ్రతంలో మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. 4 రోజుల పాటు ఆలయంలో జరిగే కోటి కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. సమస్త శ్రీచక్ర దేవత కలశే శ్రీ వరలక్ష్మి అందరూ కూడా కలశానికి అందుకోవడం ఆనందమంగళ కర్పూర నీరాజ సందర్శయామి.
రోజు కూడా మన దేవాలయంలో కోడి కుంకుమార్చన జరుగుతుంది. మరి కోడి కుంకుమార్చనలో భాగంగా మొదటి మంగళవారం లక్ష విరజాజుల పూజ, రెండవ మంగళవారం 108 కేజీలు పసుపుతో మనం చేసుకున్నాం. రేపు రాబోయే 3వ మంగళవారం 108 కేజీలు కుంకుమ, 4వ మంగళవారం గంధం. అలాగే ఈ రోజున పౌర్ణమి ముందు వచ్చే 2వ శుక్రవారం విశేషంగా అమ్మవారికి వరలక్ష్మీదేవి వ్రతకథ కల్పోక్త ప్రకారంగా నిర్వహిస్తున్నాం. అలాగే 1100 బంగారు పుష్పాలతో ఈ రోజు ఉదయం అమ్మవారికి సహస్రనామ అష్టోత్తర పూజ కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. అలాగే శ్రావణ పూర్ణిమ నాడు విశేషంగా లక్ష్మీనారాయణ స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. శ్రావణ బహుళ అమావాస్య లక్షగాజుల పూజతో ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం పూర్తవుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి మరి అమ్మని దర్శనం చేసుకొని అమ్మ యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.